కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. పోలీస్ వారిని ఒకటి కోరుకుంటున్నా, మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు డిఎస్పీ గారు కూడా మాట్లాడుతూ మేము 307 సెక్షన్ పెట్టాం, ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద 307 సెక్షన్ కూడా పెట్టామని చెప్పారు. 307 సెక్షన్ పెట్టడం కాదు, వాళ్ళని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఏ పార్టీ వాడైనా కానీ అంత విచ్చలవిడిగా వచ్చి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండవది, ఈరోజు కొన్ని పేపర్లు కథనాలు కానీ లేకుండా ఉంటే పోలీస్ వర్షన్ కూడా వీళ్ళేదో రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేస్తారు. ఎందుకు మాట్లాడము? మేముండేది అపోజిషన్ పార్టీ. మా కర్తవ్యం ఈరోజు ప్రజల పక్షాన ఇక్కడేటువంటి అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఎత్తి చూపించినటువంటి బాధ్యత ఇది మాది. ఆ బాధ్యత మేము చేయకుంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్భాగ్యంగా మా పార్టీ కార్యాలయం పైన మీ యొక్క కార్యకర్తలు వస్తున్నారే, దేనికోసం, ఎందుకోసం వస్తున్నారు? ఏం అసభ్యంగా వేణురెడ్డి ఏదో అసభ్యంగా మాట్లాడారంటున్నారు. ఏం అసభ్యంగా? మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్పింగ్లు బయట పెట్టండి. ఏం మాట్లాడాడు ఆయన? మీరు మాట్లాడేటువంటి తీవ్రమైనటువంటి పదాలతో పోలిస్తే మీ బామర్ది మాట్లాడినటువంటి అసభ్య పదాలు, ఆయన కూర్చొని అసెంబ్లీ సాక్షిగా కూర్చొని సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినాడు.